మనం చూస్తున్నాం ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ప్రధానంగా అటు ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే పైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే సీ వాటర్ సంస్థ సహకారంతో చేసిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే సీ వాటర్ సంస్థ 2019 ఎన్నికల కంటే ముందు అటు ఎగ్జిట్ పోల్ కూడా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 లోక్సభ స్థానాలు, టీడీపీకి 14 వస్తాయని చెప్పారు. కానీ మాకు 22 లోక్సభ స్థానాలు వచ్చాయి, టీడీపీకి 3 స్థానాల మీద వచ్చాయి. ఎప్పుడు కూడా విశ్వసనీయంగా ఉండేటట్టుగా ఎప్పుడు సీ వాటర్ సర్వే ఫలితాలు లేవు. మేము పట్టించుకోవటం లేదు. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు చూస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎంత డిస్పరేటివ్గా ఉన్నాడో, అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. మేము చేసిన మంచి పనులకు ఓట్లేమని మేము ప్రజలు కోరబోతున్నాం. చంద్రబాబు నాయుడు పాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చూశారన్న అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావిస్తున్నారు. కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది పూర్తిగా స్టేట్ ఇంట్రెస్ట్ కోణంలోనే జరుగుతోంది. ఎలాంటి రాజకీయాలు ఉండవు, రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలోనే ప్రధాని కలుస్తారని చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం, మరో 2 నెలల్లో లోక్సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయడంకా మోగించనున్నామని ప్రధాని మోదీ 2 రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే ఆజ్ తక్ గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే సంచలనాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం జనసేన కూటమికి 17, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే వెల్లడించింది. మొత్తం ఓట్లలో టీడీపీ జనసేన కూటమికి 45% ఓట్లు, వైసీపీకి 41.1% ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ఇక బీజేపీకి 2.1%, కాంగ్రెస్ పార్టీకి 2.7% ఓట్లు ఏపీలో లభించవచ్చని పేర్కొంది. ఏపీకి సంబంధించి ఈ సర్వే వివరాలను కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే ప్రసారం చేసింది. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్ నౌ అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీకి 19 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు. ఇలా 2 ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నదన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక తెలంగాణకు సంబంధించి అటు ఇండియా టుడే సంస్థ, ఇటు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు కాను అధికార కాంగ్రెస్ పార్టీకి 10, బీజేపీ బీఆర్ఎస్కు చెరో 3 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది. టైమ్స్ నౌ సర్వేలో కాంగ్రెస్కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్కి 2, ఎంఐఎంకు 1 స్థానం దక్కుతుందని వెల్లడైంది. ఇండియా టుడే సర్వే కొద్దిసేపటి క్రితం ప్రసారం చేయగా టైమ్స్ నౌ సర్వేను నిన్న వెల్లడించారు. అలాగే దేశంలో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా మూడ్ ఆఫ్ ది నేషన్లో భాగంగా ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించే దానికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో వెల్లడైన ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. అక్కడ వీటిపై ఎలాంటి చర్చ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాజకీయాల్లో ఈ సర్వే ఫలితాలను రాజకీయ పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు రవిచంద్ అలాగే ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విశ్లేషణలు అందించడానికి. రవిచంద్, మనం చూస్తున్నాం కొద్దిసేపటి కిందట అంటే ఈరోజు సీ వాటర్ సంస్థ సహకారంతో ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే ఫలితాలు బయటకు వచ్చే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వే ఫలితాలు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఈ సర్వేలో టీడీపీ జనసేన కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. కానీ బుధవారం ప్రసారమైన టైమ్స్ నౌ సర్వేలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు వస్తాయని అంచనా వేసిన పరిస్థితి. అంటే 2 ప్రముఖ మీడియా సంస్థలు భిన్నమైన సర్వే ఫలితాలు ఇచ్చిన నేపథ్యంపై పార్టీల్లో ఎలాంటి చర్చ జరుగుతున్నాయి, ఈ 2 సర్వే ఫలితాలపై టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమనుకుంటున్నాయి? సతీష్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో 2 పార్టీలు కూడా ఈ సర్వే ఫలితాల గురించి విశ్లేషించుకుంటూ ఉన్నాయి. ఏదైతే ఎవరికి వారుగా తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయని
సంతోషపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే టైమ్స్ నౌ ఫలితాల గురించి ఈరోజు అసెంబ్లీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మా పట్టు పోలేదు, మేము గట్టిగా గెలవబోతున్నాం, అనేక మార్పులు చేర్పులు కూడా మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. అదేవిధంగా చూసుకుంటే సాయంత్రానికి ఇండియా టుడే ఫలితాలు కూడా రావడంతో, ఏదైతే సీ వాటర్ సర్వే బయటికి రావడంతో టీడీపీ శ్రేణులు కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలల సమయానికి మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనపడుతుందని వారు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారం ప్రతిపక్షం ఇద్దరు కూడా ఎవరికి వారు తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పుకొని తాము ఈసారి బయటపడతాము, ఈసారి మంచి ఫలితాలు సాధిస్తాము అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు, హైకమాండ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే ఫలితాలను ఇవి నమ్మటం లేదు. ఎందుకంటే వారికి సొంత సర్వేలు ఉన్నాయి, ఎవరికి వారు కూడా కన్సల్టెన్సీని నియమించుకున్నారు, ఎప్పటికప్పుడు వారు తెలుసుకుంటున్నారు, ఫీల్డ్ లెవెల్ రియాలిటీ కూడా తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే కనుక షో టైం కన్సల్టెన్సీ రాబిన్ శర్మ ఉన్నారు, అదేవిధంగా ఏదంటే పీకే కూడా ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ కూడా సహకరిస్తున్నారు. వారి తరపున సర్వేలు నిర్వహిస్తూ వారి పార్టీకి సంబంధించిన వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వైసీపీకి కూడా ఇక్కడ మొదటి నుంచి కూడా ఐప్యాక్ ఉంది, రిషిరాజ్ సింగ్ ఇక్కడ వారికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. వారు కూడా మొత్తం వారి ద్వారా ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్లో సర్వేలన్నీ చేయించుకుంటున్నారు. 2019 నుంచి కూడా వారు 2019 గెలుపులో కూడా ఐప్యాక్ చాలా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సర్వేలు కేడర్ని ఉత్సాహపరచడానికి కావచ్చు, కేడర్లో జోష్ నింపడానికి ఉపయోగపడుతున్నాయి తప్పించి వారికి వాస్తవాలైతే ఆ పార్టీ హైకమాండ్కి తెలుసు. వారంతా కూడా ఫీల్డ్ లెవెల్ సర్వేలు చేసుకుంటున్నారు, వాటిని బట్టే వారి వ్యూహాలు అయితే అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత 2019 నుంచి కూడా చంద్రబాబు మొదటిసారిగా ఒక కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించి ఆయన పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ మాత్రం 2014 తర్వాత ఐప్యాక్ పీకే ఆధ్వర్యంలోని రంగంలో దించి 2019లో మంచి ఫలితాలు సాధించింది. ఈ విధంగా ఎవరికి వారు కూడా తమ సొంత సంస్థలతో మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కింద స్థాయిలో ఆ ఇచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి కింద స్థాయిలో మార్పులు చేర్పులు అయితే చేసుకుంటున్నారు. ఏదైతే ఈరోజు జాతీయ స్థాయి ఏదైతే ఈ సర్వే ఫలితాలు వచ్చాయో దీన్ని చూస్తే కనుక ఇండియా టుడే సీ వాటర్ సర్వే టీడీపీకి అయితే కొంత అనుకూలంగా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టైమ్స్ నౌ కూడా గతంలో కూడా ఇచ్చింది వైసీపీకి 24 వస్తాయని గతంలో ఇచ్చారు, కానీ ఇప్పుడు 19 వస్తాయని ఇచ్చారు. అంటే గ్రాఫ్ తగ్గుతుందని విశ్లేషణ అయితే టీడీపీ నేతలు అయితే చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ సర్వేల్ని ఎవరికారు తమకు అనుభవించుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకొని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పార్టీల అధినేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సొంత కన్సల్టెన్సీ, తమ సొంత ఏజెన్సీల ద్వారా చేసిన రిపోర్ట్స్ మాత్రమే నమ్ముతున్నారు. సతీష్, అంటే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి? గతంలో ఇదే సీ వాటర్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఇచ్చింది, కానీ మాకు 22 స్థానాలు వచ్చాయి. అంతకుముందు పర్సంటేజ్ ఆఫ్ ఓటు పరంగా కూడా తప్పుడు లెక్కలే చూపించింది, అది విశ్వసనీయత లేని సంస్థ అంటూ ఒక కామెంట్ చేశారు. అంటే సతీష్, ఎవరికి రాజకీయ పార్టీలు ఏవైనా సరే తమకు అనుకూలమైన ఫలితాలు వస్తే దాన్ని కరెక్ట్ అని చెప్తారు, రాకపోతే దాని వ్యతిరేకంగా గతంలో ఏదో ఒక దాంతో పోల్చి ఇది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితిని అయితే మనం గమనిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమకు ఇబ్బంది కలిగే అంశాన్ని కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ సర్వే ఫలితాలు సీ ఓటర్స్కి కొంత జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ ఉంటుంది అనే ప్రచారం అయితే రాజకీయ పరిశీలనలు భావిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈరోజు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కూడా కొంతవరకు ఫలితాలు కరెక్ట్ కాని సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కొంత క్రెడిబిలిటీ గల సంస్థలు చేసినప్పుడు కూడా ఏదైతే ఫలితాలు రాంగ్ వచ్చిన సందర్భాలు యాక్చువల్ ఫలితాలతో పోలిస్తే తప్పు వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సతీష్, ఏదైతే కరెక్ట్ గా ఏదైతే యాక్యురేట్ గా వచ్చిన ఫలితాలు చాలా తక్కువ మాత్రమే వచ్చి ఉంటాయి. దాదాపుగా కూడా అంత కరెక్ట్ గా ఎవరు చెప్పలేని పరిస్థితిని కూడా మనం చాలా గమనించాం. సతీష్, రైట్, ఇక తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మా ప్రతినిధి 10 టీవీ ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బుధవారం వచ్చిన టైమ్స్ నౌ సర్వే కానీ, ఇప్పుడు ఈరోజు వచ్చిన మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో వచ్చిన ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే మెజార్టీ స్థానాలు ఇచ్చాయి. టైమ్స్ నౌ 9 స్థానాలు ఇస్తే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే 10 స్థానాలు ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్కు 2 నుంచి 3 స్థానాలు 2 సర్వే సంస్థలు ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 5 స్థానాలు ఇస్తే ఎంఐఎం 1 స్థానం 2 సంస్థలు కూడా చెప్పాయి. ఓవరాల్గా వీటిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ప్రధాన సంస్థలు మెజార్టీ స్థానాలు చూపించడంపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది?
పార్లమెంటు ఎన్నికల హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు వారికి ఒక్కొక్క నియోజకవర్గానికి మంత్రులకు సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి, వారంతా కూడా రివ్యూ చేసుకున్నారు. ఇప్పటికీ మనం చూడవచ్చు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఇట్లా మీటింగ్లు కూడా వరుసగా సమావేశాలు పెట్టుకుంటూ పార్టీకి సంబంధించిన ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి వాటిని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా ఇది పెచ్చింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోటీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా ఉంది. కేవలం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 309 దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటికి సంబంధించి వడపోత కార్యక్రమం కూడా ఒకవైపు జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వీటికి సంబంధించి గెలుపు గుర్రాలు ఎవరు ఎలా విధంగా తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మరి మీరు అన్నట్టుగా సి ఓటర్ సర్వే కానీ అదేవిధంగా టైమ్స్ నౌ సర్వే కానీ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా పెద్ద బూస్టింగ్ ఇవ్వచ్చని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కనుక గత 2019 ఎన్నికల్లో చూసినట్టయితే కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుపొంది. అప్పుడు నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు మాత్రమే గెలుపొందడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసినట్లయితే టైమ్స్ నౌ సర్వే ఏదైతే చెప్పిందో 9 లోక్సభ స్థానాలు గెలుపొందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా దాదాపుగా 9 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం దాదాపుగా స్వీప్ అయిన పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ కానీ, నాగర్ కర్నూలు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, మహబూబాద్, వరంగల్ ఇట్లా చాలా నియోజకవర్గాలంతా కూడా స్వీప్ అయ్యాయి. వరంగల్ ఇవన్నీ నియోజకవర్గాలు కూడా స్వీప్ అయిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఆయా నియోజకవర్గాలంతా కూడా దాదాపు 9 పార్లమెంట్ పరిధిలో. చెప్పండి సతీష్. అంటే ప్రతాప్, మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు విపక్ష బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాలు గెలుచుకున్న వాతావరణం. బట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ పరంగా అంత డిఫరెన్స్ రాలేదు. కానీ ఈసారి మనం చూసేటప్పుడు ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో ఈ ఓటు పర్సంటేజ్ అనేది చాలా వేరియేషన్ కనిపిస్తోంది. ఈ వేరియేషన్పై పార్టీలు ఏమంటున్నాయి? డెఫినెట్గా సతీష్, ఇది మాత్రం ఈ లోక్సభ ఎన్నికలు అనేది నేషనల్ పార్టీస్ రాక చూసుకోవచ్చు. బీఆర్ఎస్ అనేది ఒక రీజనల్ పార్టీగానే పరిగణికలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే జాతీయ స్థాయిలో ఒక ఈ ఈక్వేషన్స్ తోటి నడుస్తుంటుంది. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్కు ఇక్కడ అంటే ఒక వర్గం ఒకవైపు, ఇంకోవైపు నాణ్యానికి బొమ్మ బొలుసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఓటర్స్ షేరింగ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని మొదటి నుంచి కూడా ఒక ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు కాదు, రెండు నాణ్యానికి ఒకే వైపుగా ఉంటున్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తుంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చూసినాము. అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి బయట నుంచి కూడా చాలా వరకు ఆ బిల్లులకు సంబంధించి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బీఆర్ఎస్ మీద ఈ విధమైన ప్రొపగండ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇది ఒక మైనస్ గా మారుతుందనే అవకాశం ఉంటుంది. రీజనల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద పెచ్చింగ్ ఉండొచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అందులోనూ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువగా మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని చెప్పొచ్చు సతీష్. రైట్ ప్రతాప్.